GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. ఒత్తిడికి మూలం అనుబంధాల విచ్ఛిన్నమే. అసలు సమస్య పంచుకునేవారు లేకపోవడమే. క్షణికావేశాలను మళ్లిస్తే ఆత్మహత్యలు తొలగించొచ్చు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. వరల్డ్ యాంటీ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న వ్యక్తులకు, ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నటువంటి రోష్ని ఎన్జిఓ సంస్థ నుంచి వాలంటీర్ కృష్ణమోహన్ గారు ఉన్నారు. నమస్తే కృష్ణమోహన్ గారు. నమస్తే అండి. కృష్ణమోహన్ గారు, మరి ఈరోజు వరల్డ్ యాంటీ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా మిమ్మల్ని పిలవడం జరిగింది స్టూడియోకి. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సూసైడ్స్ అనేది కామన్ అయిపోయింది, ఒక ట్రెండ్ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. భయపడట్లేదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఆ థాట్స్ కానీ ఆ చిన్న ఏజ్లో వాళ్ళని మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. చిన్న పిల్లలకి ఆ థాట్స్ ఎందుకు వస్తున్నాయి, మరి వాటిని ఎలా నివారించవచ్చు, పేరెంట్స్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? సూసైడ్ అనేటప్పటికల్లా రెండు ముఖ్యమైన కీలకమైన కారణాలు ఉంటాయి. ఒకటి, ఏదైనా ఒక ఎక్స్టర్నల్ ఈవెంట్ జరిగితే, అంటే ఏదైనా కావాల్సిన వాళ్ళు ఏమైనా పోవటమో, లేకపోతే ఏమైనా ఇంట్లో ఇష్యూ జరగటమో, లేకపోతే స్కూల్లో జరగటమో, పిల్లలు అనేటప్పటికల్లా అలాంటివి జరగటం లాంటివి, వాటి వల్ల ఆ థాట్స్ వచ్చి దాన్ని రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. రైట్. అది కాకుండా స్వతహాగా పిల్లల్లో కానీ, పిల్లలు కూడా ఈ మధ్య మనం వింటున్నాం, డిప్రెషన్కి గురయ్యి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండి, రైట్, ఓకే, ఆ సిమ్టమ్స్లో ఇంకా లోతుగా వెళ్ళిపోయి, రైట్, దాని నుంచి బయటపడలేక కూడా కొన్నిసార్లు అవి ఆత్మహత్య కారణం అవుతాయి చాలాసార్లు. రైట్. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు ప్రస్తావన చేశారు కాబట్టి మీరు, మాకు చాలా కాల్స్ ఇస్తూ ఉంటాయి స్కూల్ నుంచి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామని చెప్పి, రైట్, ఓకే, చిన్న విషయాలకు కానీ, రైట్, ఇవన్నిటి, రైట్, పెద్దవాళ్ళు కొంచెం గమనింపుతో ఉండి గుర్తిస్తే ఏం జరుగుతుంది, వీళ్ళ మార్పులు ఏమొస్తున్నాయి, వీళ్ళు ఎట్లా ఉద్రేకపడుతున్నారు, ఏమవుతుంది వెనకాతల వాళ్ళకి, రైట్, ఇది కొంచెం గమనించగలిగే అవకాశం ఉంటే మనకి అర్థమవుతుంది వాళ్ళకి ఎటువంటి సాయం చేయగలుగుతాము అని. ఎందుకంటే నేను చిన్నపిల్లలు ఎందుకన్నా అంటే సార్, పెద్దవాళ్ళకి అనుకోండి ఓకే, వాళ్ళకి కొంచెం ఆలోచన ఉంటుంది, వేరే వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. కానీ చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోరు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే స్కూల్లో టీచర్ తిట్టిందనో, పక్క ఫ్రెండ్ ఏదో హేళన చేశాడనో, కొంచెం ఎగనెస్ట్గా మాట్లాడాడనో, హోంవర్క్ చేయలేదు అందరి ముందు నిలబెట్టి మాట్లాడిందనో, చిన్న వాటికి అనమాట. సో అంటే ఆ మెంటాలిటీ ఆ ఏజ్లో అలా వచ్చినప్పుడు ఎలాంటి దాన్ని ఎలా మనము చేయాలంటే, కొంచెం ఈ డిజిటల్ సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంటుంది. ఎక్సెసివ్ ఎక్స్పోజర్ ఫర్ స్క్రీన్, రైట్, ఓకే, పేషెన్స్ లేకపోవటము, రైట్, ఓకే, అంటే అంతా ఇంచుమించుగా అందరి పిల్లలు అన్ని వర్గాల్లో చూస్తే కూడా, ఓకే, కాస్త అన్ని అందుబాటులో ఉండే పరిస్థితి ఉంది, రైట్. ఏదైనా అందకపోతే తొందరగా అడిగిన వెంటనే రాకపోతేనో, లేకపోతే టీచర్ ఏదో అన్నారనో, లేకపోతే క్లాస్లో ఏదో గొడవ జరిగిందనో, రైట్, ఓకే, వాళ్ళు అప్సెట్ అయ్యి, రైట్, ఓకే, అప్సెట్ని తీసుకొచ్చి, ఓకే, ఎక్స్ట్రీమ్ మెజర్, వాళ్ళు కనీసం ఆ గ్రావిటీ కూడా తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది చేస్తే ఏం జరుగుతుందని చెప్పి, రైట్. కొన్నిసార్లు ఇంట్లో పేరెంట్స్ కొట్టారనో తిట్టారనో, వాళ్ళని మీద పంతం కొద్దీ, ఓకే, వాళ్ళకి చేసి చూపిద్దామని, నేను లేకపోతే ఏమవుతారో తెలుసుకోవాలి వాళ్ళని ఒక పంతంతో, రైట్, ఇలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇంకా చూసుకుంటే అండి, ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిందని ఒకరు, ఇంకా హస్బెండ్ వైఫ్ చిన్న గొడవలకే ఏదో ఒక హస్బెండ్ ఏదో ఒక మాట అంటే ఆయన తిట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు తర్వాత కొంచెం దాని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, తర్వాత ఇలాంటి ఆలోచనలు రావడము. అంటే మామూలుగా సూసైడ్స్ చేసుకోవడానికి ఓన్లీ డిప్రెషనే మెయిన్ కారణం అంటే? డిప్రెషనే మెయిన్ కారణం చెప్పడం కష్టం అండి. అంటే కొన్నిసార్లు చాలా దగ్గరైన కుటుంబ సభ్యులు చనిపోయారు అనుకుందాం, రైట్, ఓకే, వాళ్ళు లేకపోతే నేను లేనన్నంత బాధ కలిగింది అనుకుందాం, అలాంటి సందర్భాలు ఉంటాయి. ఓకే, కొన్నిసార్లు దీనిలో ఇన్వెస్ట్ చేస్తారు, రైట్, ఓకే, బెట్టింగ్లు చేస్తారు. ఈ మధ్య కాలంలో మాకు కాల్స్ చాలా వస్తాయి, బెట్టింగ్లు చేసి డబ్బులు పోగొట్టుకొని, స్టూడెంట్స్ స్కూల్ ఫీజులు ఇస్తాయి పేరెంట్స్, ఓకే, అది తీసుకెళ్ళి ఖర్చు పెట్టి, రైట్, ఇంటికి వెళ్తే మళ్ళీ అమ్మా నాన్నకి ఇబ్బంది అవుతుందని చెప్పి బాధపడి అలా ఎక్స్ట్రీమ్ మెజర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, లవ్ ఫెయిల్యూర్ అని మీరు అన్నారు ఇందాక, ఏ ఏజ్ వాళ్ళు చేస్తారు మామూలుగా, ఓకే, 20 లోపల ఉన్న వాళ్ళు, అడాలసెన్స్, రైట్, ఓకే, అంటే జీవితంలో అంతవరకు ముందుకు వచ్చిన వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అనగానే, ఓకే, జీవితమే అయిపోయినట్టు, ఓకే, వాళ్ళకు లూజర్ అయినట్టు, ఓకే, ఇంకా పర్పస్ లేనట్టు లైఫ్కి, ఓకే, ఎక్స్ట్రీమ్ మెజర్ తీసుకోవటం, ఇలా చాలా రకాల సందర్భాలు ఉంటాయి. మీ ఇందాక అన్నారు ఒక లేడీ భర్త కొట్టాడని, మా దగ్గర కాల్స్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తాము, ఆస్తి బేసికలీ అంటే తరచూ జరిగే వ్యవహారం ఇది, ఓకే, తాగి వచ్చి కొడతారా మిమ్మల్ని, రైట్, ఓకే, ఇంతకుముందు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, రైట్, ఓకే, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళకి ఏం చెప్తామంటే, మీకు రీసోర్సెస్ ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ సందర్భంలో, రైట్, ఓకే, పోలీస్ ఆశ్రయించవచ్చు, ఓకే, వేరే హెల్ప్ తీసుకోవచ్చు, బయట ఉండి వినో చేయొచ్చు, చదువుకునే వాళ్ళైతే వేరే ఉపాధి వెతుక్కోవచ్చు,
ఇలా సలహా సూచనలు ఇస్తాం Yes. అంటే ఒక సమస్యతో కానీ అలాంటి ఆలోచన వచ్చినప్పుడు కానీ అంటే వాళ్ళు కొంచెం అవేర్నెస్ గా మీ దగ్గరికి వచ్చారు అంటే సంస్థ దగ్గరికి వచ్చారు అనుకోండి, అవును. వాళ్ళతో ఎలా మీరు డీల్ చేసి వాళ్ళ సమస్యను తీర్చి స్కూల్ గా పంపిస్తారు? క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మొత్తం. అంటే చెప్పే ఇన్సిడెంట్ ఒకటైతే ఒక విషయం అయితే ఓకే, దాని వెనకాతల లోతుపాతులు కానీ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచో కూడా వస్తూ ఉండొచ్చు, చిన్నప్పటి నుంచి ఇబ్బంది నుంచి రావచ్చు, ఓకే, పేరెంట్స్ తో ఇష్యూస్ కావచ్చు, ఓకే, సెక్షువల్ అబ్యూస్ తో కొంతమంది వస్తూ ఉంటారు, ఓకే, వాళ్ళ విషయాలు చెప్తూ ఉంటారు, ఓకే, ఎన్నో బ్యాక్గ్రౌండ్ ఉంటాయి. సో అన్ని తెలుసుకొని వివరంగా వాళ్ళతో మాట్లాడి ఎంపతితో పాటు ఓకే, వాళ్ళు ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా ఓకే, వాళ్ళని Yes. ఒక ఫ్రెండ్లీ స్పేస్లో సేఫ్ స్పేస్లో వాళ్ళకి కంఫర్ట్ ఇచ్చి మాట్లాడిన తర్వాత చాలా సందర్భాల్లో వాళ్ళకి ఏం జరుగుతుందో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకునేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. Yes. ఆ ప్రయత్నం మేము చేస్తాము. అది కాకుండా ఇంకా అవసరం అయితే కనుక కౌన్సిలింగ్ రిఫర్ చేయటము, ఓకే, చాలా రకాల సంస్థలతో మాకు అనుబంధం ఉంది. అంటే షీ టీమ్స్ వాళ్ళతో ఉంది, భూమిక అనే హెల్ప్ లైన్తో ఉంది, లేడీస్ విమెన్ హెల్ప్ ఎంపవర్మెంట్ హెల్ప్ లైన్ ఉంది, ఇలా చాలా వాటితో ఉంది. ఓకే, ఎవరెవరికి ఏ రకమైన సహాయం అందితే వాళ్ళు లబ్ధి పొందుతారో తెలుసుకొని దానికి మనం వాళ్ళు రూట్ చేస్తాం, Yes. చేసి దాని ద్వారా వాళ్ళు హెల్ప్ అవుతారు. మామూలుగా మనం వింటూ ఉంటాం కదండి, సూసైడ్ చేసుకునే వాళ్ళకి లోన్లీనెస్ ఉంటుంది, వాళ్ళతో ఎవరు మాట్లాడరు, వాళ్ళు చెప్పే పట్టించుకోరు, ఎవరు కూడా వాళ్ళని వదిలేస్తారు ఎలోన్గా. అరే వీడు ఇంతేరా, వీడి లైఫ్ ఇంతేరా, వాడు మన మాట వినడు అని అంటూ ఉంటాం. అలాంటి వాళ్ళు కూడా ఇలా సూసైడ్ చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారా? అలా వదిలేయడం వల్ల చేస్తారనుకోను, కానీ అలా చేసుకునే ఉద్దేశం అయిన దగ్గర నుంచి వాళ్ళు విత్డ్రా అయిపోతారు. అంటే సడన్గా వాళ్ళ బిహేవియర్లో మార్పులు జరుగుతాయి, రైట్, ఎప్పుడు వాళ్ళు మాట్లాడరు, రైట్, కలిసి భోజనం చేసే రుచి ఉండదు, రైట్, తినరు, రైట్, అయితే ఎక్కువ తింటారు, లేకపోతే అసలు తినడం మానేస్తారు, ఎక్కువసేపు నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు, ఎక్స్ట్రీమ్ గిల్ట్తో ఏదో ఒక రకమైన లోపల వ్యధతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు, రైట్, ఇలా చేస్తూ ఉంటారు. చాలాసార్లు ఇలాంటి బిహేవియర్ గమనించిన వాళ్ళు ఏం చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఎప్పుడు ఇంతే అని చెప్పి కొట్టిపారేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎక్స్ప్లిసిట్గా చెప్తారు కూడా వాళ్ళు, ఓకే, చచ్చిపోవాలంది నాకు, ఇదంతా వదిలించుకుంటే బాగుంది అనిపిస్తుంది, ఇంకెంత కాలం లాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు, రైట్. ఈ పక్కన వాళ్ళు ఎప్పుడు ఇలా అంటూ ఉంటారులే అని చెప్పి వాళ్ళని వదిలేస్తారు. బట్ చాలాసార్లు ఏంటంటే అలా ఎవరైతే చెప్తున్నారో నిజంగా వాళ్ళు దాని మీద రియాక్ట్ అవుతారా అవరా, చేసుకోరో పక్కన పెడితే వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే, నాకు ఏదో ఇబ్బందిలో ఉన్నాను నేను, నాకు సాయం కావాలి, నా ఇబ్బంది మీరు గ్రహించండి, వినండి. అప్పుడు మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఓకే, వాళ్ళు కూర్చోబెట్టి ఎందుకు అలా అనిపిస్తుంది మాటికి నీకు, ఓకే, ఏం ఇబ్బంది పెడుతుంది నేను, ఓకే, ఏం చేస్తే పరిస్థితి మారే అవకాశం ఉంటుంది తెలుసుకొని వాళ్ళు వీలైతే వాళ్ళు చెప్పటము, లేదంటే కనుక కౌన్సిలర్గో లేకపోతే అలాంటి హెల్ప్ లైన్తో ఫోన్ చేయించి మాట్లాడటము చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కొంతమంది పట్టించుకోరండి, అబ్బాయి వీడు ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు, నేను చచ్చిపోతాను, బెదిరిస్తాడు అని చెప్పేసి కొంచెం కొట్టి పారేస్తా ఉంటారు. అలాంటి నెగ్లెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు కరెక్ట్ కాదండి. అంటే సూసైడ్ ప్రస్తావన చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఓకే, ఆకతాయిగా ఊరికే చేసిన ఒకటి రెండు సార్లు చేస్తారు, కానీ తరచూ మనం వింటున్నామంటే మాత్రం ఖచ్చితంగా ఓకే అదొక అలారం అని అనుకోవాలి. మనం వాళ్ళకి అలారం బెల్ ప్లే చేశారు మనకి, మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. వీ హ్యావ్ టు రియాక్ట్ టు ఇట్. దాన్ని అసలు వదిలేసే పరిస్థితే కాదు, రైట్. అంటే మనం దాన్ని ఆపేయగలుగుతామంటే నేను చెప్పలేను, కానీ ఆపే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు మనం. మరొక విషయం ఏంటంటే అండి, ఎడ్యుకేటెడ్ బాగా చదువుకున్న వాళ్ళు కూడా, ఇప్పుడు ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళు కూడా జాబ్ పోయిందనో లేకపోతే జాబ్ పోయిందని ఇంటికి వచ్చాక వైఫ్ ఏదో అనడమో, కుటుంబ సభ్యులు ఏదో అనడమో, అంటే వెల్ ఎడ్యుకేటెడ్స్గా ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి థాట్స్ రావడం మనం చూస్తున్నాం. సూసైడ్స్ చేసుకున్న వాళ్ళని కూడా మనం చాలా వార్తల్లో విన్నాము. ఎందుకు అంటే ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా అంత అవగాహన, అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎందుకు ఉండట్లేదంటే, అంటే మనస్తాపానికి మనోవ్యధికి ఎడ్యుకేషన్ ప్రతిసారి మనం లింక్ చేయలేము, రైట్. ఓకే, ఆ పాయింట్ ఇన్ టైంలో ఆ నిమిషంలో వాళ్ళకి ఎందుకు అంత కష్టం కలిగిందో మనం చెప్పలేము, రైట్. కాకపోతే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది ఇన్ఫర్మేషన్కి. వాళ్ళు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మళ్ళీ నంబర్లు దొరుకుతాయి, రైట్. ఓకే, ఫ్రెండ్స్ ఉంటారు, మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే చేసుకుంటామని అని ఆ స్టెప్ తీసుకుంటారో, రైట్, దానికి తక్కువ ధైర్యం, చిన్న విషయం కాదు, అది చాలా ధైర్యం కావాలి, రైట్. పిరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోలేరు. పిరికితనం అంతా ఎక్కడొస్తుందంటే ఎప్పుడైతే ఇది ఇలాంటి స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ స్టెప్ తాలూకా పరిస్థితులు ఏంటి, ఓకే, ఆ పరిస్థితిని ఎదుర్కోవడంలో భయం ఉంటుంది, పిరికితనం ఉంటుంది. ఆ పిరికితనాన్ని డీల్ చేయలేక ఇంత దారుణ స్టెప్ తీసుకుంటారు. కాసేపు కూర్చొని వాళ్ళకి ఓకే ఏం జరుగుతుంది, వర్స్ట్ కేసు ఏమవుతుంది లైఫ్లో, రైట్. ఓకే, ఇది పోతే ఏమవుతుంది, భార్య తిడితే ఏమవుతుంది, రైట్. ఓకే, ఇలా మనం కూర్చోబెట్టే వాళ్ళ గనక మనం కౌన్సిల్ చేయగలిగితే, వాళ్ళతో మాట్లాడగలిగితే చాలాసార్లు వాళ్ళు ఫోకస్ని షిఫ్ట్ అయ్యి వాళ్ళు లైఫ్ పట్ల మరి కొత్త దృక్పథంతో కానీ కొత్త ఆశతో కానీ మళ్ళీ లైఫ్ మొదలు పెట్టగలుగుతారు. ఆ టైంకి అది అందుబాటులో ఉండకపోవటమే ఇబ్బంది. అంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు పిరికి వాళ్ళు కాదు, ధైర్యవంతులు అంటారా? సూసైడ్ చేసుకొని చాలా ధైర్యం కావాలండి. అంటే నేను చెప్పిన ఇంత సందర్భంలో అసలు సూసైడ్ అంటే ఏంటి, ప్రాణం తీసుకోవడం లాంటి పెద్ద క్లారిటీ లేని చిన్నపిల్లల గురించి మనం చెప్పలేం, కానీ పర్ఫెక్ట్గా పెద్దవాళ్ళు చేసుకుంటున్నారంటే చాలా ధైర్యం కావాలి. ఒక మనిషి
ఆత్మహత్య చేసుకున్న చిన్న విషయం కాదు కదా. ఆ ధైర్యం అంతా ఏంటంటే పరిస్థితి ఎదుర్కోవడానికి వాడుకోకుండా ప్రాణం తీసుకోవడానికి వాడుకుంటాము. అది సాడ్. మాట్లాడే వాళ్ళు లేక, చెప్పుకునే వాళ్ళు లేక, చెప్పుకుంటే జడ్జ్ చేస్తారని భయపడి, రైట్ ఓకే ఇలా చేసామని తిడతారని, దాన్ని మళ్ళీ ఇంకో సందర్భంలో దాని ఇన్ఫర్మేషన్ వాడుకొని వాళ్ళని విక్రిస్తారని, ఇలాంటి భయాలు ఉంటాయి. అందుకని కౌన్సిలింగ్ హెల్ప్ తీసుకుంటే ఓకే అదొక సేఫ్ స్పేస్. అది ఎవరెవరిని జడ్జ్ చేయరు, రైట్, ఎవరెవరిని నిందించరు, రైట్ ఓకే ఇలా ఎందుకు చేస్తామని చెప్పి ఆరాలు తీరు, వింటారు, తెలుసుకుంటారు. ఓకే ఇక్కడి నుంచి ఏం చేద్దాం ఇక్కడ నేను చెప్పి డిస్కస్ చేస్తారు. మీరు కౌన్సిలింగ్ అంటున్నారు కదండి, ఎంతమంది కౌన్సిలింగ్ సెంటర్స్ వరకు వెళ్ళి అంటే మా అబ్బాయి ఇలా థింక్ చేస్తున్నాడు, మా అబ్బాయికి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, లేదు నాకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను దీంట్లోంచి బయటకు ఎలా పడాలని కౌన్సిలింగ్ సెంటర్స్ వరకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు అసలు సంఖ్య అంటే? ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో చాలా పెరిగిందండి అవేర్నెస్. అంటే మీలాంటి మీడియా సంస్థలు కానీ లేకపోతే ఛానల్స్ కానీ చాలా అవేర్నెస్ గురించి మాట్లాడటం వల్ల రేట్ చాలా పెరిగిందండి. అంటే చాలా మంది మాతో మాట్లాడుతుంటారు. అంటే ట్రైన్ పట్టాలని నిలబడి మాట్లాడిన వాళ్ళు, ఊరేసుకుందని మాట్లాడిన వాళ్ళు, ఓకే ఆ లాస్ట్ మినిట్లో ఒక్క ప్రయత్నం చేద్దామని చెప్పి చూస్తారు. మా నంబర్ దొరుకుతుంది వాళ్ళకి, పేపర్లో దొరుకుతుంది, ఓకే ఛానల్స్లో చెప్తారు, రైట్ కాల్ చేస్తారండి, చేస్తారు, రైట్ ఓకే. కాకపోతే భయపడేది అంటే కౌన్సిలింగ్ అనగానే ఒక పెద్ద ఓ భూతం లాగో లేకపోతే చాలా డబ్బులతో కూడుకున్న వ్యవహారమో, ఓకే ఎన్నోసార్లు తిరగాలని భయపడతారు. ఆ భయం లేకుండా హెల్ప్ లైన్తో రీచ్ అయితే మా వాళ్ళు అరేంజ్ చేస్తారు, మీ సెషన్స్కి సలహా ఇస్తారు, రైట్ కనెక్ట్ చేస్తారు గ్రూప్స్తో. ఈ మధ్య కాలంలో మనం చాలా వార్తలు చూస్తున్నామండి, వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులను కూడా చంపేస్తున్నారు. అంటే పిల్లలు, ఫ్యామిలీ ఏదైనా అప్పులు బాధపడిన, అప్పులు అయిపోయి, లేదంటే పరువు పోయో, లేదంటే ఉద్యోగం పోయో, పిల్లల్ని చూసుకోలేక కారణాల వల్ల మొత్తం ఫ్యామిలీ కూడా కుటుంబం కూడా సూసైడ్ చేసుకోవడం మనం చూస్తున్నాం. అంటే కుటుంబం అంతా అలా చేస్తుంది అంటే ఇరుగు పొరుగు వాళ్ళు కానీ సహకరించే వాళ్ళు లేకపోవడము, లేదంటే మీరు అన్నట్టుగా కౌన్సిలింగ్స్ చేయలేకపోవడము, ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బయటకు రావాలంటారు? వాళ్ళు ఫస్ట్ దానికన్నా ముందు ఏంటంటే ఒక కమ్యూనిటీ, ఒక ఫ్యామిలీ, ఒక నైబర్హుడ్, ఓకే మనం అందరం కూడా విఫలమైనట్టు. ఒక మనిషి చనిపోయినా, ఒక కుటుంబం చనిపోయినా, మన వైఫల్యం వల్ల వాళ్ళు చనిపోతారు. అంటే మనం అనుకుంటాం వాళ్ళేదో వాళ్ళు చూసుకున్నాడు, వాడు లూజర్, వాడు చచ్చిపోయాడని అనేసుకుంటాం. కానీ మనం వాళ్ళకి కావాల్సిన టైంలో కావాల్సిన సపోర్ట్ ఇవ్వలేకపోవటం వల్ల అక్కడ దాకా దారి తీసిందనే విషయం మనం గ్రహించాలి ఫస్ట్, రైట్ ఓకే. చేసుకునే వాళ్ళ సంగతి అంటారు. ఇప్పుడు వాళ్ళు ఆ పాయింట్ ఇన్ టైంలో, రైట్ ఓకే ఏదైతే మెజర్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఎక్స్ట్రీమ్ మెజర్, చనిపోదాం, ఫ్యామిలీ అందరితో చనిపోదాం అన్నట్టు, బతకడంలో వచ్చే ఇదేంటి, రైట్ ఓకే చనిపోవడం వల్ల వచ్చేదేంటి. చాలాసార్లు మాతో వచ్చి మాట్లాడతారు, ఓకే అమ్మ నాన్న బాధపట్టే ఇష్టం లేక మేము చనిపోతాం అని చెప్తారు, రైట్ ఓకే. చనిపోవడం వల్ల ఇంకెక్కువ బాధ కదా. మీరు చనిపోతారు సరే, ఓకే అక్కడితో అయిపోయిందని మీరు అనుకుంటారు, ఓకే ఇది ఇంకా ఎక్కువ బాధ. మిమ్మల్ని తిడతారో కొడతారో, ఓకే డబ్బులు మరి తిరిగి ఇచ్చి మీ అప్పులు తీరుస్తారు, ఇంకేదో చేస్తారు, రైట్ ఓకే. మీరు నిలబడితే కదా వాళ్ళు బాగుండేది, ఓకే మీరు కన్నవారు కానీ మిమ్మల్ని కన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ బాధపడతారు. సూసైడ్ చేసుకునే వాళ్ళకి సిమ్టమ్స్ ఏమన్నా, మనం మీరు అన్నారు కదా ఇరుగు పొరుగు గ్రహిస్తూ ఉండండి అని చెప్పేసి, అంటే మనకు సిమ్టమ్స్ ఏమైనా కనబడతాయా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా తెలియజేస్తారు వాళ్ళు. అంటే ఇందా చెప్పినట్టు ఓకే రాడికల్గా మారిపోతాయి, ప్రవర్తన మారిపోతుంది, ఓకే. ఇంట్లో వాళ్ళు అనుకోండి, రైట్ ఓకే ఎవరితో మాట్లాడరు, కట్ ఆఫ్ అయిపోతారు, ఓకే ఎక్కువ నిద్రపోతారు, రైట్ ఓకే అంటే చీకటి ఉండడానికి ఇష్టపడతారు, ఎక్కువ తింటారు, లేకపోతే తినడం మానేస్తారు, రైట్ నచ్చిన వస్తువులు కావాలనుకున్న వాళ్ళందరికీ ఎవరిని ఇచ్చేస్తారు. సోషల్ మీడియా లాంటి పోస్టులలో చాలా బాధ కలిగించే లాంటి కమెంట్లు, పోస్టులు పెడతారు, రైట్ ఓకే గుడ్ బైలు చెప్పేస్తారు, రైట్ ఓకే అంటే చాలా నైరాస్యంగా, నిరాశతో, ఓకే సాడ్గా, అంటే ఇక్కడతో అయిపోయింది మన లైఫ్ అన్నట్టు అలాంటి సంకేతం ఇచ్చే విషయాలు చెప్తారు ఫ్రెండ్స్కి. ఇవన్నీ సిమ్టమ్స్ అండి, రైట్. మనం కొంచెం సెన్సిటివ్గా ఉండి మనం గ్రహించగలిగితే చాలా హెల్ప్ చేయగలిగిన వాళ్ళు అవుతాం. అంటే ఇప్పుడు రోషిని ఎన్జిఓ సంస్థ గురించే మాట్లాడుకుంటే, మామూలుగా మీ దగ్గరికి వచ్చే వాళ్ళ క్లయింట్స్ అంటే చాలా మంది చాలా బాధలతో వస్తారు. అంటే చనిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా వస్తే మీరు వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళతో మంచిగా మాట్లాడి మళ్ళీ వాళ్ళు హ్యాపీగా తిరిగి వెళ్తారని మేము కూడా విన్నాము. అంటే కొన్ని సమస్యలు ఏమైనా చెప్పగలుగుతారా? ఎలాంటి సమస్యలతో వస్తారు వాళ్ళు? ఈ మధ్య కాలంలో ఈ బెట్టింగ్ సమస్యలతో చాలా మంది వస్తారు, ఓకే. చాలా మంది లవ్ ఫెయిల్యూర్తో వస్తారు, ఎర్లీ లవ్ ఫెయిల్యూర్తో వాళ్ళు వస్తారు. ఒంటరితనంతో బాధపడుతున్న వృద్ధులైన పేరెంట్స్ వస్తారు, మాట్లాడతారు మాతో, సీనియర్ మాట్లాడతారు, రైట్ ఓకే. హౌస్ వైఫ్స్ గృహిణిస్ భరించలేక ఇబ్బంది పడి చాలా అనుకునే వాళ్ళు బాగా మాట్లాడతారు. చాలా రకాల మనుషులు మాట్లాడతారు మాతో, రైట్. అంటే మెంటలీ డిస్టర్బ్ అయిన వాళ్ళు, రైట్ ఓకే. అంటే యూజువల్లీ ఏమవుతుంది, కొంచెం మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ మాట ఎవరు పట్టించుకోరు, ఓకే ఇది అదే చెప్తూ ఉంటాడని చెప్పి వెళ్ళేసేస్తారు. వాళ్ళకి ఏదో రకమైన కనెక్షన్ కావాలి, వాళ్ళు మాతో మాట్లాడుతుంటారు. మా వాలంటీర్స్ అంతా చాలా ఓపిక్గా వాళ్ళతో మాట్లాడి విని, ఓకే వాళ్ళకు ధైర్యం ఇస్తాం, మీరు ఒక్కరే లేరు, ఓకే మీతో పాటు మేము ఉన్నామని కంఫర్ట్ ఇస్తాము. అది చాలా అవసరం అవుతుంది వాళ్ళకి. కృష్ణమోహన్ గారు, ఫైనల్గా అంటే యాంటీ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా మా వ్యూవర్స్కి కానీ
ఏమని చెప్పాలనుకుంటున్నారు? అంటే కొంచెం ధైర్యమైనటువంటి మాటలు. మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఓకే, మీ స్నేహితులు కానీ, కమ్యూనిటీ కానీ, వాకింగ్లో కలిసే ఫ్రెండ్స్ కానీ ఓకే, ఎవరిలోనైనా అకస్మాత్తుగా కాస్త మార్పులు జరిగిన, ప్రవర్తనలో మార్పులు కానీ, మాట్లాడే విషయాల్లో కానీ గమనిస్తే కొంచెం గమనించండి, సెన్సిటివ్గా ఉండండి. ఓకే, అప్పుడప్పుడు కనీసం ఓకే టైం తీసుకొని వాళ్ళ పరిస్థితి బట్టి కానీ, మీ కంఫర్ట్ బట్టి కానీ ఎలా ఉన్నారో అడగండి, రైట్? తెలుసుకోండి, వాళ్ళతో మాట్లాడండి. ఓకే, నాతో మాట్లాడొచ్చు అని చెప్పి వాళ్ళకి ఆ నమ్మకాన్ని ఇవ్వండి, రైట్? అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.